ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంక్ మేనేజర్లు కూడా అందులో విక్టిమ్స్ గా ఉన్నారు. మీకు చెప్తున్నాం. పైన PVRK ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని ఒక్క నిమిషం ఫైనల్ గా ఏంటంటే వాడు మ్యాగజైన్ లో వాళ్ళు ఉన్నట్లుగా చూపించాడు. ప్రచారం ఈ రోజు కూడా కొత్త బకరాలు కూడా దొరికే అవకాశం ఉంది. వాడికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే జనరల్ గా ఒక CCS పోలీసుల దగ్గర పోయి గట్టిగా ఎవరు ఏమి రికార్డ్స్ అడగలేరు కాబట్టి బాధితులందరికీ కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది విషయం. అసలు ఈ రోజు మీడియా ప్రతినిధుల ద్వారానే మేము ప్రధానమైన కార్యాలయం చెప్తా వినండి. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే యొక్క ట్రస్ట్ మైలార్దేవపల్లిలో ఫస్ట్ మొదలు పెట్టారు. ఆ తర్వాత దాన్ని C నంబర్ దగ్గర పెట్టారు. అది లీజ్ బిల్డింగ్ లో ధన్వంతరి ఫౌండేషన్ సొంత కార్యాలయం అంటూ కూడా ఇక్కడ వడ్డెర బస్తీ అంబర్పేటలోకి షిఫ్ట్ చేశారు. ధన్వంతరి విక్టిమ్స్ ఓపెన్ గా పెట్టంగానే ఆ కమలాకర్ శర్మని గట్టిగా వాళ్ళు CCS వాళ్ళు అడిగితే అప్పుడు ఆయన బయట పెట్టాడు. దశాబ్దంలో ధన్వంతరి ఫౌండేషన్ అనే సంస్థ యజమాని వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ వేలాది మంది బ్రాహ్మణులను అంటే అఖండ భారత సర్వీసు అధికారుల నుంచి అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లను ప్రపంచవ్యాప్తంగా అంటే దేశ విదేశాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు కాక విశాఖ మన ఢిల్లీ, సూరత్, ఇతర దేశాల్లో ఉండి వారు వాళ్ళంతా కూడా జీవితంలో కూడబెట్టుకున్నటువంటి డబ్బునంతా కూడా ఇతను డిపాజిట్ల పేరు మీద అక్రమంగా దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి వీళ్ల దగ్గర డిపాజిట్ల డబ్బును ఆ కంపెనీలకు బదలాయించి అనేక చోట్ల ఆస్తులను కొనుగోలు చేసి వీళ్లకు వడ్డీ కొద్ది రోజులు ఇచ్చినట్టు చేసి మభ్యపెట్టి తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అలా 3,000 మంది దాకా ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికే ఒక 250 కోట్ల మోసం మా దృష్టికి వచ్చింది. మేము ఫోరం అని ఈ ఎవరైతే డిపాజిట్లు పెట్టారో దీంట్లో వాళ్ళందరి యొక్క మోసపోయిన వాళ్ళ ఒక ఫోరం ఏర్పాటు చేస్తేనే 250 కోట్ల మోసం బయటపడింది. మా దృష్టిలో దాదాపు ఇది 1000 కోట్ల పైనే ఉంటుంది. ఇది దొంగ కంపెనీలు ఏర్పాటు చేసినందుకు నిబంధనలకు విరుద్ధంగా, ఫెరా నిబంధనలకు విరుద్ధంగా, ఇంకా ఇతర ఆదాయ పన్ను శాఖ నిబంధనలకు విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఇతను అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడమే కాకుండా వీళ్లను ఎగ్గొట్టి మోసం చేసి వీళ్ళందరినీ కూడా వీళ్ళ మానసికంగా వేధిస్తూ చాలా మందిని బాధకు లోన్ చేస్తున్నటువంటి ఈ పంతంగి కమలాకర్ శర్మ మీద ఇప్పుడు CCS లో నమోదైనటువంటి కేసు కేవలం వ్యక్తిగతమైనటువంటి కేసుగానే ఒకరిద్దరు పెట్టిన కేసును ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అంటే అనేక మందితో ఒక కాన్స్పిరసీగా చేసినటువంటి క్రైమ్ గా రాష్ట్ర ప్రభుత్వం భావించి వెంటనే CID ఒక IG అధికారిలో ప్రత్యేక బృందం ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ని ఏర్పాటు చేసి గతంలో అగ్రిగోల్డ్ గాని ఇంకా ప్రుడెన్షియల్ బ్యాంకు గాని, వాసవి బ్యాంకు గాని, చార్మినార్ బ్యాంకు గాని కొన్ని చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి గాని ఏ విధంగానైతే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు త్వరితగతిన చేశారో ఈ విషయంలో కూడా వెంటనే ఒక సిట్ ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చొరవ తీసుకుని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ వారి ఆధ్వర్యంలో ఇతను ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసిన పంతంగి కమలాకర్ శర్మ అనే నిందితుడు ఈ రోజు CCS పోలీసులు అరెస్టు చేసి తర్వాత బెయిల్ పై బయట వచ్చినాక కూడా తన సొంత ఆస్తులంటూ ప్రకటించుకొని 3,000 మంది గల బాధితుల డబ్బులని అన్యాయంగా కలెక్ట్ చేసిన డబ్బులతో కూడిన ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి విక్రయిస్తున్నాడని తెలిసి ఆ విషయంలో CCS వాళ్ళు వెంటనే చొరవ తీసుకుని దీనిలో కమలాకర్ శర్మను ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ధన్వంతరి కమలాకర్ శర్మ ఎంతమంది దగ్గర కలెక్ట్ చేశాడనేది ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని CID ద్వారా గాని లేకుంటే వాళ్లే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర DGP గారు వెంటనే స్పందించి CCS లెవెల్లో కాకుండా ఇంకా హై లెవెల్లో ఒక కమిటీని వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.